ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ఎక్స్పర్ట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ అశోక్ చక్రవర్తి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ అంటారు కదా, అవును. దేనికైనా తీసుకుందాం. సో మనదంటే ఇంగ్లీష్ కాబట్టి దీని మీద మాట్లాడుకుందాం. స్పోకెన్ ఇంగ్లీష్ ఉంది, ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయని చెప్తారు. చాలా మంది కూడా ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ ప్రిఫర్ చేస్తారు మ్యాక్సిమం చూసుకో, ఎందుకంటే అక్కడికి వెళ్ళలేక వీళ్ళకి టైం ఉండక ఆఫీసు సమ్ ఏదో ఉంటుంది కదా. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు నేర్చుకుంటున్నారు, ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న ఒక అది ఉంటుంది ప్యాషన్. సో ఏది మంచిది, మనం ఏది ప్రిఫర్ చేయొచ్చు అంటే ఏం చెప్తారు? సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇది చూస్తున్న వాళ్ళందరికీ ఆల్రెడీ చాలా వరకు అర్థం అయిపోయి కూడా ఉంటుంది. ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్కి ప్రిఫర్ చేస్తున్నారు చాలామంది, అందులో మనం కాదు అనలేము. మన ఇక్కడ డిస్కషన్లో మనం చెప్పాల్సింది ఏంటంటే ఆన్లైన్కి ఆఫ్లైన్కి డిఫరెన్స్ చెప్పాలి. తర్వాత ఆన్లైన్ క్లాసెస్ హెల్ప్ఫుల్లా ఆఫ్లైన్ క్లాసెస్ హెల్ప్ఫుల్లా అనేది మనం చెప్పాలన్నమాట. యాక్చువల్గా నేను వ్యూవర్స్ అందరికీ కూడా చెప్పేది ఏంటి అంటే ఆన్లైన్ క్లాసెస్ కంటే ఆఫ్లైన్ క్లాసెసే బెటర్. బెటర్ అనే కంటే నేనైతే బెస్ట్ అనే అంటాను. ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్, నేను ఇక్కడ డిఫరెన్స్ కూడా చెప్పాలి. ఆన్లైన్ క్లాసెస్లో ఫ్యాకల్టీ యునో ద స్టూడెంట్స్ ఆర్ అటెండింగ్, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ సమ్ 100 స్టూడెంట్స్ ఆర్ అటెండింగ్ ద సేమ్ క్లాస్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్. ఎక్కడి నుండో అటెండ్ అవుతూ ఉంటారు, వేరే వేరే ప్లేసెస్ నుండి అటెండ్ అవుతున్నప్పుడు ఒక ఫ్యాకల్టీ క్లాస్ తీసుకుంటూ ఉంటాడు, 100 స్టూడెంట్స్ ఉంటారు. ఆఫ్లైన్ క్లాస్లో కూర్చుంటే ఏంటంటే ఈ ఫ్యాకల్టీ అందరితో డిస్కస్ చేసే ఛాన్స్ ఉంది, అందరితో మాట్లాడే ఛాన్స్ ఉంది. ఇఫ్ హీ టేక్స్ 1.5 hours or 1 hour or 2 hours, if a student wants to talk to that faculty, suddenly that student stands up and that student raises hand. Sir, I want to talk to you, I want to ask a question and enter. And in the meantime, when the class is going on, during that class faculty also asks that same question. If you have any doubts, raise your hand, come up and ask your doubt, I'll clarify అని అంటాడు. అన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ స్టూడెంట్ క్వశ్చన్ డౌట్ ఏదైతే ఉందో అది అడగడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట, అడగడానికి ఛాన్స్ ఉంటుంది, పర్సనల్గా ఉంటుంది. వెన్ దట్ డౌట్ ఈజ్ నాట్ క్లారిఫైడ్, డౌట్ క్లియర్గా అవ్వకపోతే మళ్ళీ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. లేదు సార్ అలా కాదు సార్, ఇలా ఇలా అని చెప్పేసి అడగచ్చు. వన్స్ ట్వైస్ థ్రైస్ అడగచ్చు. కానీ ఆన్లైన్లో కుదురుతుందా? మీరే చెప్పండి. ఆన్లైన్లో చెప్పింది వినాలి అంతే, డౌట్స్ అడగడం కూడా ఉండదు, అడగడం కుదరదు, క్లారిఫికేషన్ కంప్లీట్గా కుదరదు. అండ్ 100 స్టూడెంట్స్ వింటూ ఉంటారు క్లాస్, 100 స్టూడెంట్స్ ఎక్కడెక్కడ నుండో వింటూ ఉంటారు. డూ యూ నో దట్ వేర్ దే ఆర్ యాక్చువల్లీ? క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ అనేది ఎందుకు క్రియేట్ చేశారు యాక్చువల్గా అంటే అందరూ ఇప్పుడు ఇంకోటి యూనిఫామ్ అని ఉంటుంది చూడండి, యూనిఫామ్ అని కూడా ఎందుకు క్రియేట్ చేశారు అసలు అది ఎందుకు ఉంది యూనిఫామ్ అంటే ఆల్ ఆర్ సేమ్, ఆల్ ఆర్ ఈక్వల్ హియర్ అని ఒక స్కూల్లో క్లాస్ రూమ్ కానివ్వండి, ఒక కాలేజ్లో క్లాస్ రూమే కానివ్వండి, యాక్చువల్గా అయితే స్కూల్ నుండి అలవాటు ఎందుకు చేస్తారంటే దే షుడ్ వేర్ సేమ్ యూనిఫామ్ అండ్ వచ్చారనుకోండి దే షుడ్ ఫీల్ దట్ ఆల్ ఆర్ ఈక్వల్ హియర్ అనే విధంగా ఉండాలని. అందరూ అక్కడ ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది. ఓకే, 100 స్టూడెంట్స్ ఉంటే 100 స్టూడెంట్స్ కెన్ కమ్యూనికేట్ వన్ అనదర్ విత్ వన్ అనదర్. బెంచ్మేట్స్ ఉంటారు, క్లాస్మేట్స్ ఉంటారు. అలాగే అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ దేర్ ఆర్ అదర్ క్లాసెస్, దేర్ ఆర్ అదర్ క్లాస్ రూమ్స్, అందరూ వేరే స్టూడెంట్స్ కూడా ఉంటారు. దే కెన్ ఇంటరాక్ట్ విత్ దెమ్ ఆల్సో. ఇక్కడ ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వడమే కాదు, ఈవెన్ వాళ్ళు క్లాస్మేట్స్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు, వాళ్ళ సీనియర్స్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు, వాళ్ళ జూనియర్స్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే కొత్త విషయాలు తెలుస్తాయి, అలాగే వాళ్ళు ప్లేస్ చేంజ్ అవుతారు. చాలామందికి ఈ విషయం తెలియదు ఏంటంటే ప్లేస్ చేంజ్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఇఫ్ యూనో కొంచెము మూడ్ అప్సెట్ ఉంది, దే షుడ్ చేంజ్ దేర్ ప్లేస్. చేంజ్ అయితే మూడ్ చేంజ్ అవుతుంది అనమాట. అలాగే ఇప్పుడు ఆన్లైన్ అనుకోండి, ఆన్లైన్ అంటే వాళ్ళు ఎక్కడుంటారో మీకు తెలుస్తుందా అసలు? యునో వన్ థింగ్, సమ్ పీపుల్ లిసన్ టు ద క్లాస్ ఫ్రమ్ దేర్ కార్స్. They sit in the cars and they listen to the class
వాళ్ళు దే ఓపెన్ దేర్ ఏదో సెల్ ఫోను లేకపోతే ఏదో ట్యాబు ల్యాప్టాప్ ఏదో ఓపెన్ చేసేసి వాళ్ళు అందులో చూస్తూ ఉంటారు. దే ఆర్ ఇన్ ట్రాఫిక్ ఎస్ అండ్ డ్యూరింగ్ దేర్ డ్రైవింగ్ వాళ్ళు డ్రైవ్ చేస్తూ కూడా అది క్లాస్ వింటుంటారు. దే సే దట్ వీ హ్యావ్ అటెండెడ్ ద క్లాస్ అన్నట్టుగా అనుకుంటారు. మీరే చెప్పండి, అలా నేర్చుకుంటే వస్తుందా? అయితే ఆన్లైన్కి ఆఫ్లైన్కి డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఆఫ్లైనే చాలా చాలా మంచి విషయం. అయితే ప్రస్తుతానికి ఆన్లైన్ అనేది ఎందుకు వచ్చింది అంటే మనకు ఏదైతే కొన్ని రోజుల క్రితం కరోనా అని అవి వచ్చాయో వచ్చినప్పుడు ద పీపుల్ వర్ నాట్ కమింగ్ అవుట్. ఎస్ నాట్ ఓన్లీ స్టూడెంట్స్, నో వన్ వాజ్ కమింగ్ అవుట్ అండ్ దే వర్ నాట్ ఇంటరాక్ట్ విత్ Each other. వన్ అనదర్. అలాగే మళ్ళీ తర్వాత బయటికి వెళ్ళడం లేదు. నో మార్కెట్స్ దేర్, నో ఫిల్మ్ థియేటర్స్ దేర్, నో హోటల్స్ దేర్, నథింగ్ వాజ్ దేర్. అట్లాంటప్పుడు ఏమైపోయింది అంటే ఆన్లైన్ వాళ్ళకు హెల్ప్ అయి ఉంటుందేమో అనుకుందాం కొంచెం Yes. ఏదైనా నేర్చుకోవడానికనే. బట్ నిజంగానే చాలామంది నేర్చుకున్నారా? దే వర్ యూటిలైజింగ్ దేర్ టైమ్ ఇన్ సమ్ అదర్ వేస్. నేర్చుకోవడం ఎంతమంది యూజ్ చేస్తారని కాదు. అయితే ఎప్పుడైనా కూడా క్లాస్ రూమ్కి వచ్చారనుకోండి, క్లాస్ రూమ్లో ఫ్యాకల్టీ చెప్తున్నది వినాలి. ఫ్యాకల్టీ క్లాస్ చెప్తుంటారు, వీళ్ళు వినడానికి వెళ్ళారు కాబట్టి అది హెల్ప్ అవుతుందే కానీ మనకు ఆన్లైన్ క్లాసెస్ అనేవి హెల్ప్ అవ్వవు. అందుకని చాలామంది కూడా అంటుంటారు, ఈ ఆన్లైన్ క్లాసెస్ వచ్చినప్పటి నుండి అసలు స్టూడెంట్స్ మైండ్ సెట్ అంతా చేంజ్ అయిపోయింది అండ్ దే లాస్ట్ ఇంట్రెస్ట్ అని. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఏంటంటే చాలామందికి అసలు ఇంట్రెస్ట్ పోయింది చదువుల మీద. చాలామందికి అసలు ఈ ఆన్లైన్ అనేది అలవాటు అయిపోయింది అండ్ దే ఆర్ నాట్ వాచింగ్ దట్ ఆన్లైన్ క్లాసెస్. యాక్చువల్లీ అదర్ దాన్ క్లాసెస్ దే ఆర్ వాచింగ్ ఫ్రమ్ అదర్ థింగ్స్. ఎస్ వాళ్ళు మొబైల్ ఫోన్స్ ట్యాబ్స్ అన్నీ యూస్ చేస్తూ కూడా క్లాసెస్ చూడకుండా వాళ్ళు వేరే విషయాలు ఏదో చూస్తున్నారు. అండ్ సేమ్ థింగ్ యూ కెన్ సే దట్ 2 phones 3 phones ఉంటున్నాయి ఇప్పుడు. One phone they watch this, they open this class and they watch some other thing here. మీరే ఆలోచించండి, విల్ దే వాచ్ దిస్ వన్ ఆర్ దిస్ వన్? ఇది చూస్తారా ఇది చూస్తారా? క్లాస్ చూడరు వాళ్ళు, అదర్ థింగ్ చూస్తారనమాట. క్లాస్ని చూసేవాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారనమాట. ఐ ప్రిఫర్, నేనైతే డైరెక్ట్గా చెప్తాను ఏంటంటే ఆఫ్లైన్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. సో ఆఫ్లైన్ క్లాసెస్ అంటేనే ఇట్స్ బెటర్ అంటారు, ప్రిఫర్ చేసి ఏదైతే. డెఫినెట్లీ నేనైతే అదే చెప్తాను. నేననే కాదు, ఏ ఫ్యాకల్టీ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న నాలెడ్జ్ ఉన్న ఏ ఫ్యాకల్టీ అయినా సరే అదే చెప్తారు. ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ హెల్ప్ అవ్వవు, ఆఫ్లైన్ క్లాసెస్ హెల్ప్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు వెళ్తారు కాబట్టి ఇంటరాక్షన్. తర్వాత నాకు ఒకానొక క్లాస్లో, ఒక స్కూల్లో, ఒక స్టాండర్డ్లో ఒక లెసన్ ఉంది. కొన్నేళ్ల తర్వాత అసలు యాక్చువల్గా వాళ్ళకు స్కూల్స్ కాలేజెస్ ఉండవంట. అది జస్ట్ ఇమాజినేషన్ ఏమో తెలియదు. ఆ లెసన్ ఉంది వాళ్ళకి. ఆ లెసన్ కొన్ని సంవత్సరాల తర్వాత స్కూల్స్ కాలేజెస్ ఉండవు. ఎలా చెప్పేవారంటే వన్స్ దేర్ వాజ్ ఎ స్కూల్. ఇప్పుడు మనకి ఎలా అంటే వన్స్ దేర్ వాజ్ ఎ కింగ్డమ్ అంటే, వన్స్ దేర్ వాజ్ ఎ కింగ్, వన్స్ దేర్ వాజ్ ఎ క్వీన్, వన్స్ దేర్ వాజ్ ఎ విలేజ్. ఒకానొకప్పుడు విలేజ్ ఉండే. వన్స్ దేర్ వర్ క్లోజ్ ఫ్రెండ్స్. ఒకానొకప్పుడు అలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉండే అని, ఒకానొకప్పుడు అలా ఊరు ఉండే, ఒకానొకప్పుడు అక్కడ రాజ్యం ఉండే అని ఏ విధంగానైతే అనుకుంటారో అలాగే ఒకానొకప్పుడు కాలేజ్ ఉండేది, ఒకానొకప్పుడు స్కూల్ ఉండేది అని మాట్లాడుకుంటారేమో అని. ఇట్ వాస్ అన్ ఇమాజినేటివ్ స్టోరీ, లెసన్ ఉంది ఒకటి. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ఇన్ 8th standard or 9th standard, ఏదో స్టాండర్డ్లో ఉంది అది, ఆ లెసన్ ఉంది యాక్చువల్గా. కానీ ఆన్లైన్ క్లాసెస్ హెల్ప్ అవ్వవు, ఆఫ్లైన్ క్లాసెస్ హెల్ప్ అవుతాయని అందులో కూడా రాశారనమాట. మెంటాలిటీ చేంజ్ అవ్వాలి పిల్లలది. థ్యాంక్ యూ సార్.